కోసమే ఇక్కడ. అయినా ఎలా వచ్చావు? బండి మీద. అవునా, నేను ఇంకా గాల్లో ఎగురుకుంటూ వచ్చావు అనుకున్నానే. ఈ ఆటో సెటర్లే వద్దు. ఈ అమ్మ కూర్చుని మీ అమ్మగారు ఎలా రానిచ్చారు అని. చిన్న మాయ చేసి వచ్చానులే నీకోసం. ఏంటి? ఆ, ఆ, అంటే నువ్వు ఒక్కదానివే వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటావు కదా, అందుకే నీకు సపోర్ట్గా ఉండడం కోసమే వచ్చాను. థ్యాంక్స్. యు వెల్కమ్. సదా మీ సేవలో. రామారావు గారి ఇంటి అడ్రస్ ఆల్రెడీ తెలుసుకున్నాను. ఇక ఈ ఇంట్రోగేషన్ లాపి బండి ఎక్కితే వెళ్దాం. రా పద. ఇదే రామారావు గారి ఇల్లు. రామారావు గారు, పద. రామారావు గారు, రామారావు గారు. రామారావు గారు, రామారావు గారు, ఎవరైనా ఉన్నారా? వస్తున్నానమ్మా. అన్నా ఆగు, టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకోలేదురా. వెళ్ళి వేసుకున్నానా? ఎవరొచ్చారు నేను చూస్తాను. అలాగే. ఇంకా వెళ్ళి. రామారావు గారు, మీరెవరు? నేను శంకర్ నారాయణ గారి అమ్మాయినండి. అదే మీ నాన్నగారు తోట అమ్మారు కదా, ఆయన కూతుర్ని. ఏ శంకర్ నారాయణ, ఏ తోట? అదేంటండి, సింహాద్రి గారి ద్వారా మీ నాన్నగారు మా నాన్నగారికి తోట అమ్మారు కదా. మా నాన్నగారు డబ్బులు కట్టేశారు, కానీ రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకే రామారావు గారితో మాట్లాడదామని వచ్చాను. ఒకసారి రామారావు గారిని పిలుస్తారా? ఉంటే కదా పిలవడానికి. మా నాన్న హైదరాబాద్ హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. నాకు తెలిసి మా నాన్న ఎవరికి తోట అమ్మలేదు. అసలు మీకు ఎవరు చెప్పారు తోట అమ్మారని? మా నాన్న ఫ్రెండ్ సింహాద్రి అంకుల్ చెప్పారు. ఆయన మధ్యవర్తిగా ఉండి మీ నాన్నగారి దగ్గర నుండి మా నాన్నకి తోట కొనిపించారు. చూడండి, సింహాద్రి గారు కూడా ఒక 2-3 సార్లు ఇలాగే వచ్చి మీలాగే తోట గురించి అడిగారు. మాకేం తెలియదని చెప్పాను. మీకు కూడా అదే మాట చెప్తున్నాను. ఇంకోసారి తోట గేట అంటూ మా ఇంటికి రాకండి. వెళ్ళండి, వెళ్ళండి. అనా, తోటతో మా అక్క పెళ్లి ముడిపడి ఉంది. ఆ తోట వల్ల మా అక్క పెళ్లి ఆగిపోయింది. మా డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే మా అక్క పెళ్లి జరుగుతుందన్నా. మా నాన్న డబ్బులు మొత్తం కట్టేశారు. మా దురదృష్టం కొద్దీ మా నాన్న మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. దయచేసి మా బాధని, పరిస్థితిని అర్థం చేసుకోండి అన్నా, ప్లీజ్. ఈ సెంటిమెంట్ డ్రామాలతో, కన్నీళ్లతో ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? నడవండి, నడవండి. మీరెవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేం మోసం చేయడం ఏంటి? కాకపోతే మరేంటి? నా దగ్గర డబ్బులు తీసుకుని తోటకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయించకుండా మీరెవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మా నాన్నకి మీ నాన్న డబ్బులు ఇచ్చినట్టుగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి ఏ ఆధారాలతో మా నాన్న మీ నాన్నని మోసం చేశాడని మాట్లాడుతున్నాను? అయ్యా, ఒక నిమిషం ఉంటావా నువ్వు? మీ నాన్నగారు వీళ్ళకి తోట అమ్మకపోతే, వీళ్ళ నాన్నగారు మీ నాన్నగారికి డబ్బులు ఇవ్వకపోతే వెతుక్కుంటూ మేమెందుకు వస్తాం? మీ నాన్నగారి పేరు రామారావు అని మాకెలా తెలుస్తుంది? ఆ మాత్రం అర్థం కాదా నీకు? ఆలోచించకుండా ఎందుకు సీరియస్ అవుతావు? భయ్యా, ఆ విషయాలన్నీ నాకు తెలియవు. ఏదైనా ఉంటే మా నాన్న కోమాలోంచి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుకోండి. చూడండి, మీకు ఏమీ తెలీదు అని మీరు ఇలా తెలివిగా తప్పించుకోవాలని చూస్తే నేను కోర్టుకు వెళ్తాను. కోర్టుకు కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళమ్మా. ఏమైనా నా చేతికి డబ్బులు ఇచ్చావా ఏంటి నన్ను బెదిరించడానికి? ఒకవేళ నువ్వు కోర్టుకు వెళితే కోమాలో ఉన్న మా నాన్నని పోలీసులు ఏమైనా విచారణకు పిలుస్తారా ఏంటి? బెదిరించింది చాలే గాని ఇక బయలుదేరండి. అసలు మీ నాన్నగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఏంటి వెళతావా? హైదరాబాద్ లో హాస్పిటల్లో ఉన్నారు. వెళ్ళు. అ- అ-
నాన్న ఎక్కడికి ఆగు. నిన్ను రూమ్ లో ఉండమని చెప్పాను కదా, మళ్ళీ బయటికి ఎందుకు వస్తున్నావు? బయట మాటలు గట్టిగా వినబడుతున్నాయిరా. ఏదైనా గొడవ అవుతుందేమోనని చూద్దామని. గొడవ లేదు, ఏమీ లేదు. పద. రామారావు గారు రాజాకి తెలిసింది తోట ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అని అనుకున్నాను, కానీ ఇలా జరిగిందంటే సూర్య. టెన్షన్ పడకు జాన్. రామారావు గారి ఇంటి దాకా రాగలిగాం కదా, ఇక్కడి నుంచి కూడా ఏదో ఒక దారి సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. చూద్దాం. కాళ్ళు లాగేస్తున్నాయి. ఇంకొంచెం దూరమే కదా కిన్నెరా. ఇంటికి వెళ్ళాక నీ కాళ్ళకి మసాజ్ చేస్తానులే. మసాజ్ గుర్తొచ్చింది. అమెరికాలో కాళ్ళు ఒత్తడానికి కూడా మెషిన్ ఉంటుందంట కదక్క, నిజమేనా? చెప్. అవును. అయితే నీకెన్ఆర్ఐ బావతో పెళ్ళయ్యాక అలాంటి ఒక మెషిన్ కొని మాకు పంపిస్తావా? సరే. దారపు కండలు అయిపోతే వెళ్ళి కొనుక్కోవాలి గాని కొబ్బరి చిప్ప పోగొట్టుకున్న కోతిలాగా మొహం అలా పెడితే ఏంటి ఉపయోగం? అసలే మండిపోయి ఉన్నాను, మంట పెట్టమాక. అయినా నాకు తెలియగలుగుతానరా, పోయిన వారమే కదా మనం షాపింగ్ చేసాం, అప్పుడే దారాలు అయిపోవడం ఏంటి? ఆకలేసినప్పుడు అన్నానికి బదులు దారాలు తింటున్నావు ఏంటి? అన్నా వాటిని అవగొట్టాలంటే పక్క షాప్ లో సెకండ్ హ్యాండ్ కి అమ్ముకుంటాను గాని ఆకలేసిందని తింటారా ఎవరైనా? అదన్నమాట సంగతి. ఖర్చులకు వస్తాయని వాటిని అమ్మేసుకుని ఉండుంటావు. లేదు, నేనేదో మాట వరుసుకున్నానన్నా. లేదు లేదురా, నువ్వు అలాంటోడువేరా. అన్నా నా మీద లేనిపోని నిందలేసావనుకో బండి దిగి ఇంటికి వెళ్ళిపోతాను చెప్తున్నా. మన్నాపన్నా ఆపు, మన్నాపు. ఏంటన్నా బండి ఆపావు? నిజంగా నన్ను వెళ్ళిపోమంటావా ఏంటి? అన్న తప్పైపోయింది అన్న. అంత దూరం నేను నచ్చి రాలేనన్నా. అన్న తప్పైపోయిందన్నా, నీ కాలు పట్టుకుంటా అన్న. ముందు వాళ్ళు వస్తున్నారు, బండి దిగు. సరే నువ్వు పద. నదు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సరుకులు తేవడానికి వెళ్ళాం బావా. ఏంటి నందు ఇది? మీకే అవసరం పడినా నాకు ఒక్క కాల్ చేయమని చెప్పాను కదా. కాల్ కట్ అయ్యే లోపు మీకు కావాల్సింది మీ ముందు పెడతాను కదా. అవునండి పెడతాడు. అన్నకు బేరాలు కూడా లేవు, అన్న ఫుల్ ఖాళీ. నందు, మీరు ముందు బండి ఎక్కండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి నందు ఆలోచిస్తున్నావు? అంత దూరం మీరిద్దరు ఎలా నడిచి వెళ్తారు? బండి ఎక్కండి. బావ బండికి కాళ్ళు లాగేస్తున్నాయి. ఓ ఎన్ఆర్ఐ, ఎలా ఉన్నావు? ఎప్పుడు నీ అమెరికా ప్రయాణం? వీసా వచ్చిందా? తన దశ బాలేనప్పుడు వీసా వచ్చి మాత్రం ఉపయోగం ఏముందే? అమెరికా వెళ్ళాలంటే కోరికుంటే సరిపోదమ్మా, రాసి పెట్టి ఉండాలి. నీ బతుక్కి అమెరికా వాడు కాదు, అమలాపురం వాడే బెటర్. చీటి వాగుతున్నారు. మళ్ళీ ఉండి. వాళ్ళ సంగతి వదిలే నందు, ఇంటికి వెళ్దాం పద. అక్కర్లేదు అక్కర్లేదు. నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, నడిచి ఓపిక కూడా ఇచ్చాడు. నేను బెలగల్లో, నీ సాయం ఏం అక్కర్లేదు. ఏది కాదు అసలే. అయినా నేను ఎన్నిసార్లు అవాయిడ్ చేసినా మళ్ళీ మళ్ళీ నా వెంట పడతావేంటి? ప్రతిసారి రావడం, 2 పాత సినిమా డైలాగులు కొట్టడం, 4 కన్నీటి బొట్లు కాచడం. నేను ఇలాంటి మెలో డ్రామాస్ కి పడే టైప్ కాదు. నా దారి వేరు, నీ దారి వేరు. ఇక దారి వదులు. బాధపడకన్నా, మంచికి ఇవి రోజులు కావన్నా. మా ఇంటి పక్కన ఉన్న స్రవంతి కూడా అంతే. నేను ఎన్నిసార్లు కొక్కినా పట్టించుకోదు. వెళ్దామన్నా. ఏమైంది? పానీపూరి బండి ఏమైనా కనిపించిందా? హలో, నేనేం పానీపూరిని చూడగానే ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయే జెన్జీ టైప్ అమ్మాయిని కాదు. మరి ఎందుకు దిగావు? ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఇంటి దగ్గర దించేస్తాను కదా, నా బండిలో పెట్రోల్ ఉంది. మా ఇంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? ఏంటది? గౌతమి బాయ్స్ తో ఎక్కువగా తిరక్కు అంటే, నువ్వు తిరిగితే తప్పలేదు, నేను తిరిగితే తప్ప అని నాతో వితండవాదం చేస్తుంది. చిన్న వయసు కదా,
టైంలో మనసు మల్లడానికి అనువైన వయసు కూడా. అందుకే జాగ్రత్త పడుతున్నాను. నువ్వెవరికి భయపడి శివంగి అనుకున్నానే. నిన్ను భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఏం చేస్తాం బాబు, ఆ ఆడపిల్లని, పైగా అక్క చెల్లెలు ఉన్నదాన్ని, తప్పదు మరి. అయినా అందరికీ నీ అంత లక్ ఉండదు కదా. అంటే నీకు ఏ టెన్షన్ లేదు కదా, అంతకన్నా లక్ ఇంకేం కావాలి? నాకే టెన్షన్ లేదని నీకెవరు చెప్పారు? ఏంటో అది. నువ్వే. ఏ, మనల్ని కలపడానికి ట్రై చేస్తుందని నాకు క్లారిటీ వచ్చింది. కానీ నువ్వేం సమాధానం చెప్తావా అని అనుక్షణం చస్తూ బ్రతుకుతున్నాను తెలుసా. పోనీలే, ఏ టెన్షన్ లేకపోతే లైఫ్ బోర్ కొడుతుంది. దాన్ని అలాగే మెయింటైన్ చెయ్యి. అంతేగాని సమాధానం మాత్రం చెప్పవు. చెప్పను. అలా చెప్పను అని మొహం మీదే చెప్పే బదులు ఆలోచిస్తానని చెప్పొచ్చు కదా. కాస్త సంతోషిస్తాను. చెప్పను. ఓకే బాయ్, నాకు చాలా పనులున్నాయి. ఇంకా డాక్యుమెంట్స్ రెడీ చేయాలి, లోన్ అప్లై చేయాలి, తోట ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇంకోసారి ఆలోచించు. లోన్ తీసుకోక తప్పదంట. వేరే ఆప్షన్ లేదు సూర్య. అనుకున్నట్టు అక్క పెళ్లి చేయాలి కదా. పోనీ మా అమ్మని ఏమైనా సహాయం చేయమని అడగ. మీ అమ్మనా? నువ్వు ఇంటికి వెళ్ళగానే నేరుగా మీ అమ్మ ముందుకు వెళ్ళి, నేను జానుతో పాటు బయటికి వెళ్ళాను అని చెప్పు. అమ్మో, అమ్మ చంపేసి. మరి అలాంటప్పుడు నాకెందుకు హెల్ప్ చేస్తుంది? బాయ్. చెప్పవయ్యా దస్తగిరి, ఏంటి విశేషాలు? అంత కులాసేనా? కులాసా కాదు, అంతా లాస్ అయ్యేలా ఉంది. ఏమిటి? మా తోట విషయంలో మీరు నాకు ఏం హామీ ఇచ్చారు? ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పారు కదా. అవును అన్నాను. అందుకే కదా ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటున్నాను. ఏంటి మీరు చూసుకునేది? ఎవరో నారాయణ కూతురంటూ మా ఇంటికి వచ్చింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నా తల తినే. సమాధానం చెప్పలేక నాకు తలపోటు వచ్చేసింది. గణపతి ఆ తలపోటులో అసలు విషయం చెప్పేసావా ఏంటి? ఎందుకు చెప్తాను సార్, చెప్పకుండా ఉండడానికే కదా. కమిషన్తో నా నోరు కుట్టేశారు. పోనీలే, నీ తెలివితేటలు ప్రదర్శించకుండా నేను చెప్పినట్టే చేశావు. ఈ రోజైతే మేనేజ్ చేశాను సార్. ఇంకోసారి ఆ అమ్మాయి ఇక్కడికి రాకుండా చూసుకోండి. అన్నీ నేను చూసుకుంటే ఇక నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చొని గోదారి రాదారి అంటూ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటావా? దిక్కుమాలిన పనులు చేస్తున్నప్పుడు కాస్తంత రిస్క్ కూడా ఉంటుంది. కమిషన్ తీసుకున్నావు కదా. చూడు, కోసం నా ప్రాణ స్నేహితుడికే నేను వెన్నుపోటు పొడిచాను. నువ్వొక లెక్క కాదు, అర్థమైందా? అలా కాదు సార్, ఆ అమ్మాయి నన్ను కలిసిందనుకోండి, నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను సార్. అదే మా నాన్నని కలిస్తే ఇంకేమైనా ఉందా? ఆయన అసలే నిజాయితీకి మారిపోయారు అన్నట్లు జీవిస్తాడు. అదే నా టెన్షన్ కూడా సార్. తప్పదు బాబు, తప్పుడు దారిలో డబ్బులు పుచ్చుకున్నాక ఇలాంటి పనులు చేయాలి. మరి సరే సార్. ప్రతి చిన్న విషయానికి ఇలా ఫోన్ చేసి చిరాకు పెట్టకు. ఫోన్ పెట్టాయి. ఇంకా రారే ఇంటయ్యా ఒంటి మీద ఎర్ర రంగు పూసుకున్నారు. ఇవాళ హోలీ కూడా కాదు కదా. ఇది కలర్ కాదు సార్, కారం. కారం దాన్ని వంటలో వేసుకోవాలి గాని ఇంటి మీద వేసుకున్నారేంటి? మేము వేసుకోలేదు సార్, వాళ్ళే వేశారు. ఎవరు? మీరు ఇల్లు సీజ్ చేయమని పంపించారు కదా సార్. నారాయణ ఫ్యామిలీ మెంబర్స్ సార్, వాళ్ళే సార్. ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోబెట్టి కాఫీ ఇస్తారు. వీళ్ళేంటి నించోబెట్టి కంట్లో కారం కొట్టారు. అరెరెరే, కళ్ళల్లో కొట్టారా? బాగా మండిపోయి అవును సార్, చూడండి కళ్ళు ఎర్రబడ్డాయి. ఐస్ క్యూబ్స్ ఏమైనా తెప్పించనా? తెప్పించండి సార్. సిగ్గు లేకపోతే సరే. ఐస్ క్యూబ్స్ కావాలా? ఐస్ క్యూబ్స్ ఏదో పొడి చేస్తారు, నరికేస్తారని పనప్పు చెప్తూ కళ్ళల్లో కారం కొట్టించుకొని వస్తారా? సిగ్గు లేదా? అంటే ఇన్ఫర్మేషన్ లేదు సార్. లోన్ పెట్టమని వెళ్తే ఎవరైనా ఇలా చేస్తారని ఊహించుకుంటారా సార్? డబ్బు మీది కాదు. టాలెంట్ తెలుసుకోకుండా మీకు పనిచ్చాడు చూడు, నాకు బుద్ధి లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నా కర్మ. డబ్బులు నేనే ఇచ్చి, ప్లాన్ నేనే ఇచ్చి, అన్ని నేనే చేస్తే
చేస్తారు. సరే, ఒక పని చేయండి. అర్థమైందా? అయింది సార్. ఈసారైనా వాళ్ళని మెడపట్టుకొని బయటకు వింటేయండి. అలాగే సార్. నారాయణ, నీ అడ్డు తొలగిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకున్నా. నీ ఇంట్లో వాళ్ళు ఏంటో కింద రాయిలా ఇలా చిరాకు తెప్పిస్తున్నారు. నాకు ఓపిక నశిస్తే వాళ్ళ కాయుషు క్షీణిస్తూ కళ్ళకొచ్చైనా వాళ్ళకి నువ్వే చెప్పరా. ఈ స్వరాజ్యం రాజ్యంలోకే దొంగతనానికి వస్తారా? ఎన్ని గుండెలరా మీకు? ఇది రాగి సంకటి, జొన్న సంకటి, నాటుకోడు మాంసం తిన్నా ఉక్కు ఒళ్ళురా. ఇంకొకసారి మా ఇంటికి దొంగతనానికి వస్తే ఇందాక కారంతో కొట్టి వదిలేశాం, ఈసారి బుర్ర బద్దలు కొట్టేస్తాను. జనరల్ గా 6 నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మ తల పగలగొట్టిందని సామెత. కానీ ఇక్కడ ముసలమ్మే కర్రసాము చేస్తుంది. ఏంటి మ్యాటరు? కోతుల కోసమా? కాదు, దొంగల కోసమే. దొంగలా? ఏంటి? అయ్యో అక్క, నీకు తెలియదు కదా, ఇందాక మన ఇంటికి దొంగలు వచ్చారు. తలకాయ. నాన్నమ్మతో ఫ్రెండ్షిప్ చేసి నీకు కూడా బుర్ర లేకుండా పోయి దొంగలు ఏమైనా చుట్టాలా ఏంటి పట్టపగలు రావడానికి? అయ్యో నిజం జాన్, మన ఇంట్లో నిజంగానే దొంగలు పట్టారు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక ఇల్లు వదిలి బయలుదేర. తోట విషయంలో రామారావుని కలుద్దాం అనుకొని వెళ్ళి డిసప్పాయింట్ అయిపోయింది జాను. ఇంటికి రాగానే ఇంకో మరీ షాకింగ్, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నోటీసులు ఇవ్వడము. మరి ఈ పరిస్థితులన్నిటినీ జాను ఎలా ఎదుర్కొంటుంది, ఒకదాని తర్వాత ఒకటి ఎలా చక్కబెడుతుంది అనేది మనకు రానున్న ఎపిసోడ్లో తెలుస్తుందండి. ఇప్పటి వరకు మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.